చిన్నగా పంట మళ్ళీ మనం అయితే ఇప్పుడు ఉచ్చుల కాడికి అయితే పోతున్నాము. మొన్నైతే పిట్టబడలేదు, నిన్నైతే పడింది. నేను పనికి వెళ్ళినాను, నిన్నైతే 2 పడ్డాయంట. నేనైతే పనికి వెళ్ళినాను, అందువల్ల మనం వీడియో అయితే పెట్టలేదు. ఈరోజు చూద్దాం పడ్డాయా లేవని. ఉచ్చులు అయితే తీసేస్తున్నారు. ఇప్పుడు ఏరే దగ్గర వేద్దాం, ఇక్కడైతే పడట్లేదు అని చెప్పి తీసేస్తున్నారు. ఇప్పుడు దీనైతే నీట్గా ప్యాక్ చేసారు, ఏరే దగ్గర వేసి దానికి చూడండి ఎట్టయితే చుట్టేసారు. ఇప్పుడైతే ఇక్కడ ఉచ్చులు అయితే తీసుకుని వేరే జమ్ములోకి అయితే వెళ్తున్నాం. అక్కడ వేస్తున్నారంట, అక్కడే పడ్డాయంట 2 పిట్టలు నిన్న అయితే. ఇప్పుడు ఇవి కూడా అక్కడ వేస్తాము, అక్కడ ఆల్రెడీ వేస్తున్నాయి, అవి కూడా చూస్తాం పడ్డాయా లేదని. ఇంక పడకుంటే ఈ మనం ఇప్పుడు ఇక్కడ తీసిన ఉచ్చులు అక్కడైతే వేసేస్తాం ఆ జమ్ములో. ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే చూడండి పుచ్చకాయ షేప్లో చిన్నగా ఉన్నాయి, ఏదో కొద్దిగా నూగుగా కూడా ఏదో ఉన్నాయి చిన్న ముళ్ళు. చూడండి ఎన్ని ఉన్నాయి చెట్టు కాయలు. అసలు ఈ కాయల పేరు ఎంత మీకు తెలిసింటే కామెంట్ అయితే చేయండి. ఇవి అసలు దేనికి ఉపయోగపడతాయో కూడా చెప్పండి. వెరైటీగా ఫ్రెండ్స్ చూడండి గుబ్బలు అయితే ఎట్టున్నాయో భలే ఉన్నాయి. ఈ చెట్టు గుబ్బలు అసలు కిందనే ఉన్నాయి చూడండి. అయితే అసలు ఈ కొట్టబాకరా ఊరే పోసుకున్నావా ఊరి చాలా ఉన్నాయి రా. దోటిగా తెచ్చుకోండి. పదమండి. ఈ లొకేషన్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ మాత్రం ఒక్కరవ్వ నెల్లూరులో చాలా రేర్ ఇలాంటి లొకేషన్లు. ఇక్కడ ఇది కూడా గుబ్బల చెట్టే, వీటికి కూడా చాలా గుబ్బలు అయితే ఉన్నాయి. అది కూడా గుబ్బల చెట్టే. దగ్గరికి అయితే పోతున్నారు కోసుదామని చెప్పి. కిందనే ఉన్నాయి గుబ్బలు కూడా, చూపిస్తారని మీకు దగ్గరికి కోసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుబ్బ ఇది అసలు. ఉన్నాయి అక్కడ కిందనే ఫ్రెండ్స్. చూడండి అంత పెద్ద గుబ్బ అసలు. అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి గుబ్బలు. కాకుండా వీటిని అయితే తినలేము మనం ఇప్పుడు, అంటే ఇట్లా బయటకు వచ్చేస్తున్నాం కదా, మేము నీళ్ళు కూడా తెచ్చుకోలేదు. ఇవైతే చాలా ఉగురుగా అయితే ఉన్నాయండి. అందువల్ల కోసుకొని అయితే ఇంటికి తీసుకెళ్తాం, ఇంటికాడ అయితే తింటాం. చూద్దాం. అక్కడ పెట్టుందంట, పెట్ట కూడా దానికైతే పోతున్నాడు. అదిగా మనం ఇప్పుడు ఉచ్చులు కూడా అక్కడే వేయాల్సిందే. పోతున్నాం మనం కూడా. ఇప్పుడు ఇక్కడైతే వేస్తున్నాడు ఉచ్చులు. ఇక్కడైతే బాగుంది, ఇది వేల దారి లాగా ఉంది ఇక్కడ కొద్దిగా, అందువల్ల ఇక్కడైతే వేస్తున్నాడు. కేడకరా కుక్క బాగా చాలు వచ్చి అయితే దీన్ని అయితే ఇక్కడ కట్టేసాము. సాయంత్రం వచ్చి అయితే చూస్తాం మళ్ళీ దీన్ని. ఇంకా ఉన్నాయి మన దగ్గర కట్టాల్సినవి. ఒకటి గుర్తుంచుకోండి, గుర్తిది పక్క చూడ బాగుంది చోట. పని తొందరగా వేసి చల్లం. టిఫిన్ కూడా చేయలేము మనం ఇంకా. ఇక్కడైతే ఇంకొకటి వేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి, అందువల్ల పిట్లు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇక్కడ దగ్గరికి, అందువల్ల ఇక్కడ వేస్తున్నాడు. ఇది ఏందిరా ఈ కుక్కడా? బాగా ట్రై మిస్ కాదు. ఇప్పుడు ఫైనల్లీ మనం పెట్టలు అయితే ఉచ్చులైతే వేసేసాం. ఇప్పుడు గుబ్బలు కోసుకొని అయితే వెళ్ళిపోదాం ఇంటికి. సూపర్ భలే ఉన్నారు గుబ్బు, ఇది ఎక్సలెంట్గా లాగేదాన్ని కూడా. మరి ఇరిగిపోయింది అదే. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద అయితే ఉన్నాయి గుబ్బలు, అంటే ఎక్కువగా ఉన్నాయి ఒకటే దగ్గర. చిన్న గుబ్బలు అయినా కూడా ఇవి ఒగిరి ఉన్నట్టున్నాయి చూసేదానికే. తొందర పెద్ద గుబ్బ దానికి వస్తా చేతుకున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గుబ్బ అయితే ఇది అయితే అసలు.